ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృపా సమాధానం మనందరికీ నిత్యము తోడుగా ఉండునుగా కానీ దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథముల నుండి ఈరోజు మరి యొక్క వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనంలో చివరి లైన్ మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనం, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుగ సమాప్తి వరకు కూడా మీతో కూడా ఉన్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇది ఎప్పుడు చెప్పారంటే మనం చూసినట్లయితే ఆయన మనందరి యొక్క పాపముల నిమిత్తము కల్వరిలో సిలువను మోసి అనేక రకములుగా బాధలు హింసలు అనుభవించిన తర్వాత సిలువకు అప్పగించబడి 7 మాటలు మన కొరకు మాట్లాడి ఆయన మరణమై మృత్యుంజయుడి తిరిగి లేచి పునరుద్ధారణైన తర్వాత శిష్యులతో మాట్లాడినటువంటి మాటలు ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు సిలువలో మన కొరకు ప్రాణం అర్పించి తిరిగి లేచిన తర్వాత శిష్యులు 40 దినములు ఆ రీతిగా అనేక మందికి కనబడిన ఆ సమయంలో శిష్యులతో మాట్లాడినటువంటి మాటలు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఈ మాట దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. స్నేహితులు చాలా వరకు తోడుగా ఉంటారు కానీ అది కొంతకాలం మాత్రమే ఉండగలరు. తల్లిదండ్రులు పిల్లల కొరకు సహాయంగా ఉంటారు కానీ వారి యొక్క ఆయుష్కాలం ఉన్నంత వరకు మాత్రమే వారు తోడుగా ఉండగలరు. అలాగే అనేక మంది ఆయా రీతులుగా నేను ఉన్నాను, నేను సహాయం చేస్తాను, నీకు తోడుగా ఉంటానని చెప్పేసి ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటారు. కానీ శాశ్వతమైన ప్రేమ చూపించే దేవుడు మన నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మనందరినీ విడిపించడానికి, మన పాపం నుండి శాపం నుండి విడిపించి మనకు రక్షణ అనుగ్రహించడానికి ఆయన మన పాప భారాన్ని అంతటిని కూడా మోసి విడుదల కలగచేసి మృత్యుంజయుడే తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఒక టైం పీరియడ్ కాదు కానీ కొంతకాలం ఉండి కొంతకాలం మానివేయటం కాదు కానీ యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఆయన మృత్యుంజయుడే తిరిగి లేచిన తర్వాత తండ్రి కృపాస్తును ఆశ్రయుడై ఆరోహణమై తండ్రి కృపాస్తును ఆశ్రయుడై పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా మన యొద్దకు పంపించి పరిశుద్ధాత్మ సహాయంతో మనల్ని అందరినీ కూడా ఆయన బలపరుస్తూ ఉన్నాడు. యుగ సమాప్తి వరకు అంటే ఆయన రాకడ పర్యంతం వరకు కూడా ఆయన నిత్య రాజ్యములో మనందరం చేరే వరకు కూడా ఆయన మనకి తోడై ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానం నమ్మదగినది, పూర్ణ అంగీకారమైనది, యోగ్యమైనది కనుక మన ఈ వాక్యమును ధ్యానించినప్పుడు ఆ రోజు శిష్యులతో ప్రజలతో మాట్లాడినటువంటి దేవుడు 11 మంది శిష్యులు నిర్ణయింపబడిన ఆ ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వారితో మాట్లాడినటువంటి యేసు ప్రభు మాట ఈరోజు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఈ లోక ప్రేమలన్నీ శాశ్వతమైనవి కాదు, స్థిరమైనవి కాదు. మనందరి కొరకు ప్రాణం పెట్టినంతగా ఆయన మనలను ప్రేమించాడు. ఆయన చివరి రక్త బిందు వరకు కూడా మనందరి కొరకు కార్చి ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగజేశాడు. ఆయన కార్చిన విలువైన అమూల్యమైన రక్తం చేత మనకి విడుదలనిచ్చి రక్షణ అనుగ్రహించాడు. అంతేకాకుండా ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉన్నంత కాలము మనకి తోడుగా ఉండడానికి పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా మనకి పంపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మస్వరూపిగా ఆయన మన మధ్యలో సంచరిస్తూ మనలను బలపరుస్తూ ధైర్యపరుస్తూ తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఆ రోజు ఈ శిష్యులకి ఇచ్చినటువంటి వాగ్దానము దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని మన అందరం కూడా మరి ధ్యానించి మన హృదయంలో చేర్చుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు మనుషుల సహాయం కంటే నీ సహాయం మాకు కావాలి ప్రభా, స్నేహితుల సహాయం కంటే, స్నేహితుల తోడు కంటే, తల్లిదండ్రుల యొక్క ప్రేమ కంటే ఉన్నతమైన ప్రేమ, ఉన్నతమైన సహాయం చేసే దేవుని యొక్క ప్రేమ కావాలని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పిన దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఆయన తప్ప
మనకి ఎవరు కూడా సదాకాలము తోడుగా ఉండరు. ఎల్లప్పుడూ తోడుగా ఉండేది ఆయన మాత్రమే. నిత్య రాజ్యంలో కూడా మనం అందరం కూడా ఆయనతో పాటు మాత్రమే ఉండగలము. కానీ ఈ భూమి విడిచిన తర్వాత అందరూ కూడా నిత్య రాజ్యంలో ఉంటారు. అక్కడ వరకు కూడా ఆయన సదాకాలం కూడా మనతో కూడా ఉంటానని ఇచ్చిన వాగ్దానాన్ని మనందరం కూడా స్వీకరించి ప్రార్థన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మన పక్షంగా ఉండి మనకు సహాయము చేస్తాడు. కొద్ది మాటలు దేవుడు దీవించండి కాక. ఆమె మహాపరిశుద్ధులైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపను బట్టి దయను బట్టి మీకు వందనాలు అయ్యా. ఈ వాక్యం మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిన మాటలు అయ్యా, గతం పుట్టిన వారికి, పుట్టబోయే వారికి, భవిష్యత్తులో అందరికీ కూడా ఈ మాటలు దేవా మీరు పలికి ఉన్నారు కనుక తండ్రి, ఆ రోజు శిష్యులతో పలికినటువంటి ఆ మాట ఈ రోజు మాతో కూడా మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ యొక్క సమాప్తి వరకు సదాకాలం మీరు మాతో ఉంటారని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీ సన్నిధిలో బలపట్టుకు సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకుని